హాయ్ అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. ఇవాళ అయితే కాకరకాయ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ అంటించి బాండి పెట్టి హీట్ అయినాక కొంచెం నూనె వేసుకోవాలి. నేను ముందే అయితే కాకరకాయలు అయితే ఉడకబెట్టి పెట్టినా అనమాట. ఉప్పు, పసుపు, చింతపండు, కాకరకాయలు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. పొద్దున్న చేసిన పూరీలోది ఆయిల్ ఉంటే వేస్తున్నా, వేస్ట్ కాకుండా. అది హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయలు తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇంకా ఆయిల్ అనేది హీట్ కాలేదు, అందుకు వేయలేదన్నమాట. చూస్తున్నా హీట్ అయ్యేంత వరకుని. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యిందండి. ఆ కాకరకాయలు తీసి నీళ్ళు లేకుండా ఒట్టి కాకరకాయలు వేసేయాలి. నీళ్ళు ఉంటే మళ్ళీ చిట్లుతుంది కాబట్టి చిటపట అంటుంది. సో నేను దాంట్లో తీస్తున్నా అనమాట. నీళ్ళు లేకుండా దాంట్లో తీసి బాండీలో వేస్తున్నాను. చూడండి, ఆ గిన్నెలో అది జాలిది పట్టలేదు, అందుకనే మళ్ళీ గరిటెతో వేస్తున్నా. ఇలా అన్నీ తీసుకొని నీళ్ళన్నీ పోయినాక అంతలోపల అది హీట్ అయ్యింది కదా ఆయిల్, దాంట్లో వేయండి. కొంచెం దూరం ఉండి వేయండి, చిట్లుతుంది ఆయిల్ అనేది. సో అలా వేసుకోవాలి. చూడండి, బాగా కాగింది ఆయిల్, అందుకే ఎంత బాగా చిటపట అంటున్నాయి. సో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువైనట్టుంది, కానీ ఆయిల్ ఉంటేనే దీంట్లో చేదు అనేది రాదు. ఉడకబెట్టడం వల్ల కూడా చేదు రాదనమాట. సో బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అయ్యేలోపు కొన్ని ఎల్లిపాయలు తీసుకొని దాన్ని స్మాష్ కొంచెం దంచుకోవాలన్నమాట. అలా కొంచెం దంచుకోవాలన్నమాట. దంచుకొని పక్కన పెట్టేసుకోండి. కాకరకాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా, అవంతా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. అంతవరకు వేయించాలి. టైం అయితే పడుతుంది. వేయిస్తూ ఉన్నా, సెల్ చూసుకుంటూ వెళ్ళి వేయిస్తూ ఉన్నా. అంటే అలా వేయడం అలవాటు అయిపోయింది. వేసేయాలి, మళ్ళీ పట్టుకున్నామంటే కాలుతుంది. సో ఇది పొడవుగా ఉంది కాబట్టి అంత కాలదు. సో ఇది ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం ఫ్రై అయినాక ముందుగా మనం దంచి పక్కకు పెట్టుకున్న ఎల్లిపాయలు ఏదైతే ఉందో అది దాంట్లోకి వేసి కలపాలన్నమాట. తీసి దాంట్లో వేసేస్తాం. ఒక స్పూన్ అయ్యిందండి అది దంచినదంతా, అది వేసి కలిపేయాలి. తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసాను అన్నమాట. 1, 2 అలా 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసేసి దాంట్లోనే కొంచెం కారం వేయాలి. మంట అయితే సిమ్లో పెట్టండి, ఎందుకంటే కొబ్బరి అనేది మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేసి కలిపేసేయండి కొబ్బరి పొడి. కారం వచ్చేసి 2 స్పూన్స్ వేసాండి. మేము ఎప్పుడు 2 వేస్తాము. సో మాకు ఆ కారం అయితే సరిపోతుంది అన్నమాట. 2 స్పూన్లు కారము వేసి కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ కాకరకాయలో వేసింటాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేయకూడదు. కొబ్బరి పొడికి సరిపోయేంత హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసినామనుకో మరి ఉప్పు ఎక్కువైపోతుంది. సో ఇదంతా అయిపోయినాక ఆ కొబ్బరి పొడికి సరిపోయేంత ఉప్పు చూసుకొని వేస్తున్నాను అన్నమాట. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ పడదు. సో ఉప్పు వేసేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడు అంతా ఎలా ఫ్రై అయిందో, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి, చాలు. ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి, చెప్పాకనే మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. చాలా బాగుంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది.
ఓకే అండి. బాయ్.